గతంలో ఎప్పుడు ఈ రకంగా పరిస్థితి లేదనేది వాస్తవం కాదు. ఎందుకంటే అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగినటువంటి మాట వాస్తవం, ఎవరు ఒప్పుకున్న వాస్తవ పరిస్థితి అది. కానీ దురదృష్టం ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో ప్రారంభమైనప్పటి నుంచి ఒక ప్రధానమంత్రి స్థాయిలో 17 నుంచి 18 మీటింగ్లు అటెండ్ అయ్యి అక్కడ రాష్ట్రంలో ఎలాంటి ఎన్నిక నిర్వహించాలి, ఏ విధంగా నిర్వహించాలనేది ఒక ఎత్తు అయితే, రెండవది స్వయంగా కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు ఎన్నికలు అవుతుంటే అక్కడ కూర్చొని ఏ పరిస్థితిలో ఏమేమి చేశారో కూడా ఈ సమాజానికి అంత బాగా తెలుసు. దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు సువేంద్ర అధికారి గారు పోలింగ్ లైన్లో నిలబడి అంటే ఏ విధంగా స్లోగన్స్ ఇచ్చి ఏం మెసేజ్ ఈ సమాజానికి పంపాలనుకుంటారో ఒక్కసారి కూడా భారతీయ జనతా పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాంతోపాటుగా ఎవరైతే దేశంలో ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ ఉంటే ఆదరించినందుకు వారికి రిటర్న్ గిఫ్ట్ ఏ విధంగా ఇస్తున్నారో కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. మన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ కిషన్ రెడ్డి గారు మేము ఎట్లాంటి రేట్లు పెంచే ఆలోచన లేదు, పెంచే ప్రయత్నమే కేంద్ర ప్రభుత్వం చేయట్లేదని చెప్పి ఆ మరునాడే 993 రూపాయలు సిలిండర్ పైన పెంచితే ఈ కమర్షియల్ గాడ్స్ పైన అంటే ఈ రెస్టారెంట్ల పైన కానీ కార్మికుల పైన కానీ మేడే రోజు అది ఇచ్చిన గిఫ్ట్ ఏందో కూడా ప్రత్యక్షంగా చూసాం. సరే చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉందో భారతీయ జనతా పార్టీ కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి.